ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో మరి అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వక వందనాలండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆస్వాదించును గాక. మరి ఈ నూతన దినాన్ని చూస్తే ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి. అందును బట్టి రెండు చేతులెత్తి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువా నీకు స్తోత్రం నాయన. ఈ నూతన దినాన్ని చూస్తే ధన్యతను మాకు ఇచ్చారు ప్రభువా. నీ దయాకీటంగా మాకు ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. శబ్దం అందరూ చెప్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. యజమానుడా నీ వైపు దాసుడనైనా నా కన్నులెత్తగా, యజమానుడా నీ వైపు దాసుడనైనా కన్నులెత్తగా, యాజక వస్త్రములతో నన్నలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే. యాజక వస్త్రములతో నన్నలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. నీ త్యాగశీలతకు నీ వశమైతిని అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమంతటి కావలసిన కృప కలుగును గాక. వీళ్ళు తలపెడుతున్నటువంటి ప్రతి కార్యాలన్నీ యేసు నామమున చేత సఫలమవును గాక. ఈరోజు ప్రయాణం చేస్తున్నటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు కలుగును గాక. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి వారికి మరి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా, అలాగే సంవత్సరం అంతా కావలసిన కృపను దేవుడు దయచేయును గాక. అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి మీటింగ్స్ బట్టి, సెమినార్లు బట్టి, ఆయా ప్రార్థన కూడికలు అన్నిటిని బట్టి దేవునికి మహిమకరంగా ప్రతి ప్రార్థన కూడికలు జరుగును గాక. అలాగే దైవ సేవకులు బట్టి దేవుడు మరి సేవకులకు మంచి ఆరోగ్యం ఇచ్చి సేవలు బలపరిచి వాడుకున్నట్లుగా వారికి ఇచ్చిన సంఘ బిడ్డలను బట్టి అలాగే కుటుంబాన్ని బట్టి, అలాగే మరి క్రైస్తవ సమాజం అందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం అయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. అలాగే అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యములు దయచేయను గాక. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలను దేవుడు వారి బాధను కొట్టివేసి మరి గర్భఫలంతో దేవుడు ఆస్వాదించును గాక. అలాగే మరి వివాహం కాని బిడ్డలకు కూడా మరి మంచి సంబంధాలను దేవుడు దయచేయనట్లుగా, అలాగే ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలను, గృహాలు లేని బిడ్డలకు మంచి గృహాలు కట్టుకునేటట్టుగా, అలాగే మరి అప్పు సమస్యలతో నానా సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను, అలాగే మరి పాస్ అయినటువంటి బిడ్డలకు మంచి కాలేజీలో సీటు విషయంలో, ప్రమోషన్ విషయంలో మరి ఎలాంటి ఉదయవాంఛ కలిగి ఉన్నారు బిడ్డలు, ప్రతి ఉదయవాంఛ దేవుడు తీర్చును గాక. అలాగే మరి మన దేశం బట్టి, మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను బట్టి మరి దేవుడు వారికి సముచితమైన జ్ఞానము దయచేయనట్లుగా, మన దేశం అంతా కూడా అన్ని రంగాల్లో మరి ముందున్నట్లుగా, అలాగే సార్వత్రిక మరి సమాజం అంతటిని బట్టి, మన ప్రపంచ దేశాలన్నిటిని బట్టి సమాధానము దేవుడు దయచేయనట్లుగా, అలాగే దినదాసుల కుటుంబాన్ని బట్టి, మరి అలాగే మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి, పరిచారకులను బట్టి, సహకరిస్తున్నటువంటి వారిని బట్టి, ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. మరియు ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కంతా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి.
103వ కీర్తన 11వ చరణం చదువుతానండి. 103వ కీర్తన 11వ చరణం దావీదు రాసిన కీర్తన. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగానున్నది. ఆమేన్, హల్లెలూయా. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగానున్నదో ఆయన యందు భయభక్తి గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చూడండి, ఆకాశం వైపు చూసినప్పుడు ఎంత మరి సంతోషం అనిపిస్తుంది కదండి, ఎంత ఎత్తులో ఉంటది కదండి. మరి ఎంతవరకు మరి ఆకాశము ఎంత మరి భూమి నుండి ఆకాశం ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని వేల కిలోమీటర్లు అని కనుగొనలేకపోయారండి. అంటే చాలా మరి అది చాలా ఎత్తైన ఆకాశం, అది ఎవ్వరూ కొలతలు లేనిది. అంటే చూడండి, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో మరి దేవుడు కూడా అంత కృపని ఇస్తాడంట. ఎవరికి ఇస్తాడంట అండి? అంత అధికమైన కృప, హెచ్చైన కృప, అంతలాంటి కృప ఎవరికి ఇస్తారంట అంటే ఆయన యందు భయభక్తి కలిగిన వారికి అంత అధికమైన కృపను దేవుడు అనుగ్రహిస్తాడంట. మరి ఒక వ్యక్తికి ఇచ్చాడండి పరిశుద్ధ గ్రంథంలో, మరి అధికమైన కృపనిచ్చాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అలాంటి ఉన్నతమైన కృప, అధికమైన కృప ఒక వ్యక్తికి మరి దొరికిందండి. ఎవరా వ్యక్తి అంటే దావీదుతో మరి ప్రభువు మరి వాగ్దానం చేశాడండి. ఏంటంటే దినవృత్తాంతం 1వ గ్రంథము 17 మరి నేను 14 చదువుతాను చూడండి. నా కృపను నేను చూపక ఎక్కడి నుంచి అంటే 13 నుంచి చదువుతాను చూడండి. అతడు నాకు కుమారుడయుండును, నీకంటే ముందుగా ఉన్న వానికి నా కృప నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను, అతని సింహాసనము ఎన్నటికి స్థిరముగా యుండునని అతనికి తెలియజేయము అని ప్రవక్త ద్వారా మరి కబురు పంపిస్తాడండి దేవుడు. చూడండి, ఎంత ఉన్నతమైన కృపను దావీదుకు అనుగ్రహించాడండి. దావీదు మరి ఆయన పర్సనల్ జీవితం, ఆయన ఆత్మీయ జీవితం మనకందరూ తెలుసు కదండి. ప్రతిదీ దేవుని మీద ఆధారపడే వ్యక్తి అండి, ప్రార్థన చేసే వ్యక్తి, స్తుతించే వ్యక్తి. మరి ఇతను ప్రార్థన చేయకుండా ఏ పని కూడా చేసే వ్యక్తి కాదు, భయభక్తులు అన్నటువంటి వ్యక్తి. ఏదో మరి ఒక చిన్న పొరపాటును బట్టి మరి పొరపాటు చేశాడు, కానీ దేవునికి మరి భయభక్తులు అయినటువంటి వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి కాబట్టి దేవుని కృపను మరి ఆ వ్యక్తి దావీదు మహారాజు పొందుకున్నాడంటే. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి అధికమైన కృప మరి దేవుడు మీ కుటుంబాలకు దయచేను గాక, మీ పిల్లలకు దయచేను గాక, మీ యవన బిడ్డలకు దయచేను గాక, పెద్దవారికి దయచేను గాక. మరి ప్రార్థన చేయండి, ప్రభువా అధికమైన కృప మా కుటుంబానికి, మా పిల్లలకు దయచేయమని అడగండి. దేవుని భయభక్తి కలిగి ఉంటే, ఆయన వైపు ఆయన యందు విశ్వాసం కలిగి ఉంటే, ఆయన నమ్ముకున్నట్లయితే దేవుడు తప్పకుండా అధికమైన కృపను దేవుడు దయచేస్తాడండి. మా జీవితంలో కూడా మరి దేవుని కృపను బట్టే ఈ క్షణం వరకు మేము నిలిచి ఉన్నామండి. దేవుడు మరి కృప చేత నడిపిస్తూ, మమ్మల్ని పోషిస్తూ, సంరక్షిస్తూ మరి అన్ని విషయంలో దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. కాబట్టి మరి ఈ క్షణం వరకు మరి ఆ మహోన్నతుని సేవ మరి మేము చేస్తా ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మా ప్రార్థన ఒకటే, మీ కుటుంబాలకు దేవుడు అధికమైన కృప దయచేనుగాక. చిన్న ప్రార్థన. స్తోత్రము తండ్రి, మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ యందు భయభక్తి గల వారి ఎడల నీ కృప అంత అధికంగా ఉన్నదండి ప్రభా. మరి దావీదుని స్తుతిస్తా ఉన్నా, నిజమే ఆయన జీవితంలో ప్రభా మరి అధికమైన కృపను పొందుకున్నాడు తండ్రి. మరి ఇదిగో ఉదయకాల సమయంలో ప్రియులు నీ మాటలు వింటున్నటువంటి ప్రియబిడ్డలందరికీ అధికమైన కృప కలుగునుగాక యేసయ్యా. తండ్రి కృప చూపి సహాయం చేయి. దినమంతా నీ కృప, కాపుదల, క్షేమము, భద్రత మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం అంటే త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం మీకును మీ కుటుంబాలకును ప్రభు రాకడ వరకు తోడైండును గాక. ఆమేన్.